ह्रीङ्कारासनगद्भितानलसिकां सौहक्लीं कलाभिप्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्प्रगलां श्रीचक्रसंचारिणीम् ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమ. శ్రీ దుర్గామల్లేశ్వరాభ్యాం నమ. చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏమంటే మేము నిత్యం పూజ చేస్తున్నాం ప్రతిరోజు కూడా, అయినా సరే మేము కోరుకున్న కోరికలు తీరడం లేదు. ఎవ్వరు ఏ పూజలు ఏ రోజు కూడా చేయనటువంటి వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి మాకు వచ్చేసరికి ఇల్లు లేదు, స్థలాలు కొనుక్కోలేకపోయాం, అలాగే మా పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాల్లోకి రాలేకపోయారు, పెళ్ళిళ్ళు అనేటటువంటివి కొంతమందికి బ్రేక్ అయిపోయినాయి. ఇలాంటి రకాల సమస్యలు. ఈ సమస్యల కోసమని మేము కొంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే వాళ్ళు రెమెడీస్ పేరుతో లక్షల రూపాయలని మా దగ్గర నుంచి తీసుకొని హోమాలు చేశారు, ఆ తర్వాత పూజలు జరిపించారు. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే మరి మాకు ఫలితాలు ఎందుకు రావడం లేదండి అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. అది కేవలము దానికి ఆన్సర్ ఏంటంటే మీ తప్పే. ఎలా అంటే ఎవరు చెప్పరు ఎవరు మంచి గురువులు ఎవరు చెడ్డ గురువులు. మంచి గురువు ఎప్పుడు కూడా నేను మంచి గురువుని అని చెప్పుకోడు, అసలు నేను గురువునే అని చెప్పుకోడు ఆయన. షిరిడి సాయినాథుడు, దత్తాత్రేయుల వారు, నాథ సాంప్రదాయంలో వీళ్ళంతా మత్స్యేంద్రుడు, వీళ్ళంతా కూడా శ్రీపాద వల్లభుడు వచ్చి గురుదేవులు రెండవ అవతారమైనటువంటి దత్తాత్రేయ రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు వచ్చి నేను నీ గురువును, నా దగ్గరికి రా, నేను నీ సమస్యలు తీరుస్తానని ఎక్కడన్నా చెప్పినట్టు గురు చరిత్రలో ఉందా, లేదా శ్రీపాద వల్లభ చరిత్రలో ఉందా? చెప్పుకోరు. ఎవర్రా పబ్లిసిటీలు చేసుకుంటారంటే బయట ఏమీ లేనటువంటి వాళ్ళు పొట్టకూటి కోసం వచ్చినటువంటి వాళ్ళు పూజారులు, జ్యోతిష్కులు, సాధువులు, పీఠాలు ఆశ్రమాలు పెట్టి సాధువుల కింద ఉంటారు. వీళ్ళు ఎన్నటికీ కూడా ప్రవచనకారులు, వీళ్ళంతా ఎన్నటికీ కూడా గురువులు కాలేరు వీళ్ళు. ఎందువల్లంటే గురువు అంటే ఏంటి? పరమహంస యోగానందుల వారు యోగదాస్ సత్సంగ అధ్యక్షులు, గురుదేవులైనటువంటి మహావతార్ బాబాజీ గారి శిష్యులైనటువంటి లహరి మహాశేషుడు శిష్యుడు యుక్తేశ్వర బాబాజీ, యుక్తేశ్వర బాబాజీ యొక్క శిష్యుడు పరమహంస యోగానందుల వారు, వారి శిష్యులు శాంతానందగిరి గారు. ఆ శాంతానందగిరి వారు మా గురువు గారు, వైఎస్ఎస్ రాంచీలో ఉంది. వీళ్ళంతా కూడా మరి అన్ని ఆనంద మార్గ ప్రభాత్ రంజన్ సర్కార్ గారు, తర్వాత ఈ యొక్క రమణ మహర్షుల వారు, మాణిక్ మహారాజ్, వీళ్ళంతా కూడా కలుస్తూ ఉండేవారు. మరి వీళ్ళని యోగులు అనాలా, వీళ్ళని గురువులు అనాలా? మరి అలా కాకుండా మీరు ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలు పరిష్కారాలు చెప్పమంటే వాళ్ళ బ్రతుకులే వాళ్ళకి స్టాండర్డ్ లేదు, వాళ్ళ జీవితాలే వాళ్ళు సరి చేసుకోలేకపోతున్నారు. మీకేం చేస్తారు? పరమహంస యోగానందుల వారు మాత్రం క్లియర్గా చెప్పారు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ గురు అని. ఎ గురు షుడ్ బి డెసిగ్నేటెడ్ బై ద గాడ్. భగవంతుడు డెసిగ్నేట్ చేయాలి, గురువు కింద నియమించాలి. ఇప్పుడు సర్వజ్ఞ పీఠం ఉంది, జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు వచ్చారు. ఆయన గురుదేవులుగా సాక్షాత్ పరమశివుడు కాబట్టి సర్వజ్ఞ పీఠానికి గురుదేవులుగా డెసిగ్నేట్ చేశారు. ఇప్పుడు మా గురువు గారు భారతీ తీర్థస్వాములు వారు ఉన్నారు. ఈ వాజ్ డెసిగ్నేటెడ్ ఇన్ 1989 ప్లాంటిఫ్ ని ఆయన ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు, వారు జగద్గురువులు. అలా అండ్ ఆ గురువు పరంపర నుంచి రావాలి. అంటే ఇప్పుడు మనం ఒక పూజ చేస్తాం, ఆ పూజ చేసినప్పుడు దానికి ఫలితము ఆ గురుమండల వ్యవస్థ నుంచి రావాలి, దట్ సిస్టమ్ నుంచి రావాలి. వీళ్ళకేమొస్తాయి? ఇప్పుడు వీళ్ళు మామూలుగా పాపం మీరు ఏదో దండం పెడతారు, వాళ్ళు కూడా పాపం ఏదో దండం పెట్టించుకుంటారు, ఆరోగ్యాలు ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తారు, అంతవరకే చేయగలుగుతారు. కానీ ఆశీర్వాదం ఫలించాలంటే వాళ్ళకు వాక్ సిద్ధి ఉండాలి, సాధన బలం ఉండాలి, డిజిగ్నేటెడ్ బై గాడ్ అయి ఉండాలి వాళ్ళు. ఇవన్నీ ఉండవు. కాబట్టి మన భ్రమలు మనం వెళ్తూ ఉంటాము, గురుగారు అని చెప్పేసి దండాలు పెడుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఓకే, ఇట్స్ ఓకే, తప్పేం లేదు. ఎవరికి చేసినా సరే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకే చెందుతుందన్నారు, బాగుంది. దండాలు అయితే శ్రీకృష్ణుడు తీసుకుంటాడు, మరి రిజల్ట్ వీళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళు కదా మీకు హామీలు ఇచ్చి డబ్బులు తీసుకున్నది, హోమాలు చేసింది. కాబట్టి వీళ్ళకి ఆ శక్తి లేనప్పుడు, ప్రగల్భాలు చెప్పినప్పుడు బుద్ధి లేనటువంటి మీరు విన్నారు, అందువల్ల తప్పు మీదనమాట. ఏం పరమహంస యోగానంద కనబడలేదా? ఆదిశంకర్లు కనబడలేదా? స్వామి వివేకానంద కనబడలేదా? రామకృష్ణ పరమహంస కనబడలేదా? ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందముక్తి గారు కనబడలేదా? పరమహంస యోగానంద వారు కనబడలేదా? వినరు, మీరు చెప్పినా వినరు. అండ్ ఏంటంటే ఒక్కసారి ఫోన్ కొడతారు, అక్కడ వాట్సాప్ ఓన్లీ అని మనం పెట్టినా సరే నాయన మీరు ఖచ్చితంగా ఫోన్ కొడతారు.
ఫోన్ కొట్టి, గురుగారండి, ఇంకా గురుగారు బాత్రూంలో ఉన్నారో, లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నారో, పూజలో ఉన్నారో, కాలేజీలో ఉన్నారు, నేను యూనివర్సిటీలో ఉన్నాము, ఏం చూడరు ఇంక. కొట్టేస్తే మీరు కొట్టేసిన టైం మేము ఎత్తేయాలి, ఎత్తేసి మేము చెప్పేసేయాలి. ఆ తర్వాత చేయమంటే ఇంక మళ్ళీ చేయడాలు ఉండవు. ఇక వాట్సాప్ పెట్టమంటే పెట్టడాలు ఉండవు. మంత్రాలు తీసుకుంటారు, దాని ఫాలో అప్ చెప్పరు. ఫాలో అప్ చెప్పండి రా అంటే గంట గంటకు ఫాలో అప్ చేసి, గురుగారు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి, తర్వాత రేపు స్టార్ట్ చేస్తానండి. ఇయ్యా ఒక పరంపరలో వెళ్ళాలి. తర్వాత ఏమైనా తిడితే అలిగేస్తారు. మీకు కావాల్సిన యక్షిణి మంత్రాలు, యక్షిణి చీల్చేస్తుంది. యక్షిణి అంటే ఏంటనుకుంటున్నారు? ఈ యూట్యూబ్లో ఉన్నటువంటి యక్షిణి దేవతల గురించి చెప్పిన వాళ్ళు వీళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి యక్షిణి ఒక ఆత్మ అంటాడు, ఒకడు చచ్చిపోయిన ఆత్మ, ఒకడు అయిపోయింది అంటాడు. వాడేమో సిద్ధి పొందేసిందని ఆ ఛానల్ వాళ్ళు ప్రచారం, మనం వెళ్ళడం మానేస్తే ఆ ఛానల్ వాళ్ళు ప్రచారం, ఇలా రకరకాలుగా. ఈ యక్షిణి అనేటటువంటిది మలమూత్రాలు తినాలంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు. తర్వాత రొమాన్స్ చేస్తుంది మీకు అర్ధరాత్రులు వచ్చి అని చెప్తాడు ఇంకొక రాస్కెల్. ఇదే యక్షిణి దేవతల గురించి చెప్పింది. వాళ్ళ పేర్లోనే ఉంది దేవతలు అని, యక్షిణి దేవతలు అని. యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవతలు. వీళ్ళకి ఎందుకు ఈ సాధన కఠినమైనటువంటిది అని అంటే, మనకి ఆ అవి చాలా మామూలు. మిగతా దేవతలందరూ కూడా నువ్వు స్నానం చేసి చేయకపోయినా పూజ, స్నానం చేసి చేసినా, స్నానం చేయకుండా చేసినా వాళ్ళు ఏమనుకోరు. నైవేద్యాలు నువ్వు ఎలా చేసినా, ఏం చేసినా, శుభ్రత, మడి మడి అని, మడి బట్టలు కట్టేసుకోవడం కాదు. మడి అంటే ఈ మధ్య కాలంలో బిల్డప్ ఎక్కువైపోయింది. మడి భోజనాలు అంటాడు ఒకడు, ట్రస్ట్ పెట్టేస్తున్నాం, మడి భోజనాలు చేసేస్తాం, కింద ఆ, ఉపన్యాసాలు ఇచ్చేస్తాం, డొనేషన్స్ ఇచ్చేయండి. ఆ, ఇక్కడ కాశీలో ఎవడో అనామకుడు, వాడు ఎవడో కట్టేవాడు, అంతకుముందు అరుణాచలం గురించి పబ్లిసిటీ చేశాడు ఆయన. తర్వాత అందులో ఎవడో ఒకడో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు, వాడు మాయమైపోయాడు, వాడు అక్కడ వర్క్స్ ఏం జరగలేదు. ఇస్ ఇస్ ద వే. తర్వాత ఇంకొకడు ఆ, మడి కట్టుకుంటున్నామండి, మడి పూజల్లో ఉన్నామండి, మడి భోజనాల్లో ఉన్నామండి, ఇవన్నీ బిల్డప్లు చీరేస్తుంది యక్షిణీ దేవత. యక్షిణీ దేవత ఏంటంటే మనకి కోపం అధికంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెరీ డిసిప్లిన్డ్. సాధన చేసేటటువంటి వాడు మినిమం శుభ్రం ఉండాలి, శుభ్రత కలిగి ఉండాలి. అంటే స్నానం చేసేస్తే సరిపోతుందా అంటే, నీ యొక్క మంచి బుద్ధులు ఇవన్నీ కూడా చూస్తున్నాను. తర్వాత ఈ యొక్క మంచి బుద్ధులు, ఈ మినిమం పవిత్రత పాటించాలి. అండ్ యూ షుడ్ రెస్పెక్ట్ హర్, ఆమెను గౌరవించాలి, ఆమె మంత్రాన్ని గౌరవించాలి, ఆమె ప్రజెన్స్ వస్తుందని నమ్మాలి నువ్వు. ఆమెను ఎక్కడ అగౌరవపరిచినా సరే నేను చీల్చేస్తుంది. కాబట్టి ఈ ఈ విధవలేమో నువ్వు లవ్ చేయి, కామాతురణం నా లజ్జా నా భయం అని, ఈ విధవలకే బుద్ధి లేదు అసలు, చెప్పే విధవలకి. కామంతో అర్ధరాత్రులు వస్తుంది, మేముతో రొమాన్స్ చేస్తుంది, మీ ఆవిడని ముట్టుకోనివ్వదు, అంతా నాన్ సెన్స్ అంతా చెప్తారు. ఏదో వీళ్ళేదో యక్షిణి సాధన చేస్తారు, ప్రపంచంలో ఎవడో చేయలేదు యక్షిణి సాధన, నేను తప్ప. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందువలనంటే ఆ సిద్ధి, ఆ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మనకి చెప్పేటటువంటి మాటలను బట్టి అర్థం అవుతాయి మనకి, మీరు తెలుసుకోవాలి అది. సో అటువంటి యక్షిణి మతం దగ్గర మీరు డిస్రెస్పెక్ట్ ఇవ్వకుండా, తర్వాత ఆమె పట్ల అగౌరవంగా ప్రవర్తించకుండా, అసభ్యకరంగా ప్రవర్తించకుండా, ఇలా మీరు చేసుకున్నప్పుడు తప్పకుండా ఆమె భౌతికమైనటువంటి వరాలను ఇచ్చేటటువంటి దేవత కాబట్టి అద్భుతమైనటువంటి డబ్బుని, సంపదని ఇస్తుంది. ఇంకా కొంతమంది దశమహావిద్యలు నేర్పండి అంటారు. నేర్పేయడమే ఇదేంటి, ఏమైనా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ట్యూషన్ ఇస్తే వచ్చేసేది. ఐఐటి ఇచ్చేస్తామని చెప్తారు నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు, ఏదో ఐఐటి సీట్లు వీళ్ళ చేతుల్లో ఉన్నట్టు మేము ఇప్పించేస్తాం. ఆకాష్, ఐఐటి ఫిడ్జీ అంతా ఐఐటి చేత వాళ్ళ వాళ్ళ కౌన్సిలర్లు చెప్తారు ఐఐటి ఇచ్చేస్తామండి డైరెక్ట్ సీటు. అసలు ఎంఆర్పిటిసి యాక్ట్, మోనోపోలిస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారము ఎవరైతే గ్యారంటీ ఇస్తారో వాళ్ళని బొక్కలు వేసేయచ్చు అనమాట. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. అలాగే ఈ యొక్క దశమహావిద్యలు ఇచ్చేయండి. దశమహావిద్యలకు మీరు డిసిప్లిన్ రావాలా, తిడితే మీరు పడాలి, గురువుకే ఎదిరిస్తారు మీరు, డేట్ ఆఫ్ బర్త్లు చెప్తారు, చెప్పేసేయండి ఫోన్లో అంటారు. ఇవన్నీ కాదు. అలాగే కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు ఇవి. కాబట్టి రాత్రికి ఒక దౌర్భాగ్యుడు నాకు ఫోన్ చేశాడు, రాత్రికి రాత్రే మారిపోతాయండి, నేను మీ అభిమాని అండి, మీరంటే రెస్పెక్ట్ అండి అంటాడు. బాగానే ఉన్నాడు, చెప్పి సగం చచ్చి అర్థం అవట్లా. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు అప్పుడు కొడతారు అనమాట. ఏమంటే నిన్నటి దాకా బాలేంది, జూన్ 1 వరకు బాలేని జాతకము, జూన్ ట్రాన్సిషన్, జూన్ 2 నుంచి గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు, అర్ధరాత్రికి రాత్రి మారిపోద్ది అంటారు. బుద్ధి లేని విధవ. ఫస్ట్ అసలు జాతకాలు మారడం అంటే రాశి ఫలాలు, ఈ గాడిదలు చెప్పేటటువంటి అందరూ ఇది జాతకాలు మారిపోతాయి, ఈ పూజలు చేసేస్తే మారిపోతాయి, ఇది చేసేస్తే మారిపోతాయి అని చెప్తే నువ్వు చేయించుకున్నావు. చేయించుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా మారిందా? నువ్వు ₹1 ఇవ్వలేదు, పావలా ఇవ్వలేదు, స్టూపిడ్ ఫెలో. మారిపోద్దా అని నువ్వు డిస్కషన్స్ చేయడానికి ఆ ఫోన్ నెంబర్ పెట్టింది. నేను ఏమైనా మీ ఫ్రెండ్, నా 2 hours టైం, 2 minutes టైం అని అంటారు.
అండ్ వరల్డ్ #1 ఆస్ట్రాలజర్. అండ్ 20 కంట్రీస్ లో ఉన్న 600 ఆశ్రమాస్కి, ఆనంద్ మార్గ ఆశ్రమానికి, ఆ తర్వాత ఇండియాలో ఉన్నటువంటి 300 ఆశ్రమాలకి రిప్రజెంటేటివ్ గురువుని నేను, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని. అరే, పర్సనల్ అపాయింట్మెంట్ అంటారు కొంతమంది. పర్సనల్ అపాయింట్మెంట్ అనేది కుదరదు. బికాస్ యాజ్ ఎ ప్రొఫెసర్ నాకు మొత్తం ఆల్ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మేము చూసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు. అండ్ ఓన్లీ ఫర్ ఐఏఎస్, ఐపీఎస్, మినిస్టర్స్ వాళ్ళకి, ఎమ్మెల్యేలు, ఎంపీలకి వాళ్ళకే సరిపోదు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి, మా స్టూడెంట్స్ని చూసుకోవడానికి. కామన్ మ్యాన్ అది హర్ట్ చేయడానికి కాదు. వి డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. అందుకని చెప్తున్నా సరే అర్థం చేసుకోవట్లేదు. సో దీన్ని బట్టి, ఈ యొక్క కర్మలను బట్టి, ఈ ప్రతి ఒక్కడు కూడా ఈ పూజలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినా సరే మీ జాతకాలను మార్చుకోవచ్చు డిసిప్లిన్ వల్ల. అది ఎలాగో మా ఒక్కొక్క రాశికి ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది నేను చెప్తాను. కన్యారాశి, ఈ కన్యారాశి వాళ్ళందరికీ కూడా ప్రధానంగా భార్యాభర్తల మధ్య గొడవలు, కొట్లాట్లు, ఫర్ నో రీజన్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. అలాగే సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన మనకి భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య, తర్వాత వ్యాపార భాగస్వాముల మధ్య ఈ యొక్క ఘర్షణలు, ఫైటింగ్లు జరుగుతున్నాయి. కాబట్టి వితండవాదాలు చేసుకోకుండా జాగ్రత్తగా చేసుకున్నట్లయితే కన్యారాశి వారికి బాగుంటుంది. అలాగే కన్యారాశి వారికి మనకి ఈ యొక్క గురుగ్రహము 2 జూన్ 2026 సంవత్సరం నుంచి మారుతుంది. కాబట్టి చక్కగా అప్పుడు భాగ్యములో ఉన్నటువంటి ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడు మనకి ఏమవుతుంది, కన్యారాశి కదండి. కన్యారాశికి మనకి మిథునం అనేటటువంటిది రాజ్యస్థితి కారకుడైన, రాజ్యస్థితిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం మనకి అధికమైనటువంటి ఫలితాలు ఇవ్వలేకపోయింది. మరి అటువంటిది కర్కాటక రాశిలోకి చక్కగా వచ్చాడు. కాబట్టి జూన్ 2, 2026 తర్వాత మీకు చాలా ఆర్థికంగా బాగుంటుంది. అలాగే జీతభత్యాలు బాగా మీకు పెరగడం అనేటటువంటివి జరుగుతాయి. గతం కంటే కూడా ఖర్చులు అనేటటువంటివి తక్కువగా ఉంటాయి. కోర్టుల్లో కేసులు వేసుకోలేదు ఈ కన్యారాశి వాళ్ళు. కేవలం అలిగేసి భార్యాభర్తలు వేరే ఊర్లు వెళ్ళిపోయారు. ఆ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేటటువంటివి, ఈ యొక్క బ్యాంకులో డబ్బులు ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా కేవలం వాట్సాప్ ద్వారానే మెసేజ్లు చేసుకోవడం, ఇలాగే తప్ప డైరెక్ట్ కమ్యూనికేషన్ అనేటటువంటిది లేదు. నెగోషియేషన్స్ కాబరాలు కలపడానికి, ఆ తర్వాత కౌన్సిలింగ్లు ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఒక దారికి రావడం. అంటే వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి కొత్త రకాల వ్యాపారాలు చేయాలని చెప్పి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు తమ ప్రయత్నాలు చేసుకుంటూ కొత్త పార్టీల్లోకి జాయిన్ అవ్వడము, తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవడం కోసం వాళ్ళ ప్రయత్నాలు చేయడం, ప్రజలకు చేరువయ్యేటటువంటి పనులు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి అంతకు ముందు కంటే కూడా బ్రహ్మాండంగా విద్యార్థులందరూ చదవడము, తర్వాత వాళ్ళు కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు రావడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అలాగే విధవ స్త్రీలు, దైవస్త్రీలకి వీళ్ళకందరికీ కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలా, చేసుకుంటే మంచిదా కాదా అనేటటువంటి తర్జన భర్జనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక స్థిరమైనటువంటి నిర్ణయానికి వచ్చి మళ్ళీ వాళ్ళని చేసుకుని వాళ్ళకి లైఫ్ ఇవ్వాలి అనేటటువంటి ధోరణి ఈ కన్యారాశి వాళ్ళలోకి వస్తుంది. కాబట్టి వివాహాలు చేసుకుని సుస్థిరపడాలి మేము అనేటటువంటి రీత్యా వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఈ కన్యారాశి వారికి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని, ఆమె యొక్క జపాన్ని మనం చేసుకోవడము, అలాగే లక్ష్మీమాత యొక్క కరుణా కటాక్షం కోసం మంత్ర జపాన్ని చేసుకోవడము, ఇలాంటివన్నీ కూడా చేసుకోవడం ద్వారా బాగుంటుంది. ఇక మర్రి చెట్టుని, ఓడల్ని, ఆకుల్ని మీరు రిపీటెడ్ గా కోసుకోవాలి. కాబట్టి చిన్న మర్రి చెట్టుని ఇంట్లో పెంచండి, లేదా ఒక రావి చెట్టుని చక్కగా ఇంట్లో కుండీలో పెట్టి పెంచండి. తర్వాత పెద్ద అయిన తర్వాత బయట వెదురు కానీ ఈ రకంగా మీరు చేసేటటువంటి ఈ యొక్క రావి చెట్టు మొదల్లో మరి దత్తాత్రేయుడు, అనగాదేవి 64 యోగిని గణాలు ఉంటాయి. వీళ్ళందరి యొక్క ఆశీర్వాదం మీకు వస్తుంది. గురుజంట చరిత్రని మీరు చదవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.